బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉద్యోగుల బదిలీ ప్రక్రియకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బదిలీలకు సంబంధించి మార్గదర్శకాలు జారీ చేసింది. మొత్తం 12 శాఖల్లో బదిలీలకు ఆమోదం తెలిపింది. ఆగస్టు 19 నుంచి 31వ తేదీ వరకు బదిలీలపై ఉన్న నిషేధాన్ని తాత్కాలికంగా తొలగించింది. ఇక ఈ నెలాఖరులోగా బదిలీ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించింది. ఉద్యోగుల బదిలీ ప్రక్రియకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బదిలీలకు సంబంధించి మార్గదర్శకాలు జారీ చేసింది. మొత్తం 12 శాఖల్లో బదిలీలకు ఆమోదం తెలిపింది. ఆగస్టు 19 నుంచి 31వ తేదీ వరకు బదిలీలపై ఉన్న నిషేధాన్ని తాత్కాలికంగా తొలగించింది ప్రభుత్వం. ఈ నెలాఖరులోగా బదిలీ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు. రైట్ శివ, ఉద్యోగుల బదిలీ ప్రక్రియకి ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం మనం చూస్తున్నాం. మొత్తం 12 శాఖల్లో బదిలీలు ఉంటాయని కూడా తెలుపుతుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఆ 12 శాఖలు ఏంటి? చూస్తుంటే కనుక ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి దాదాపుగా 2 నెలలుగా ఎదురు చూస్తున్న బదిలీల ప్రక్రియకి ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నెల 19వ తేదీ నుంచి 31వ తేదీ వరకు దాదాపుగా 12 శాఖలకు సంబంధించి రెవెన్యూ, పోలీసు, అలాగే రిజిస్ట్రేషన్ స్టాంప్స్, దాంతో పాటుగా పోలీస్ శాఖకు సంబంధించి మొత్తం 12 శాఖలకు సంబంధించి కూడా బదిలీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 5 సంవత్సరాల పాటు ఒకే చోట, అంటే 2024 జూలై 31 వరకు 5 సంవత్సరాల పాటు ఒకే ప్రాంతంలో ఉన్న వారికి తక్షణమే బదిలీ చేయాలని చెప్పి కూడా ఉత్తర్వులో పేర్కొన్నారు. దాంతో పాటుగా ఎవరైతే సాధారణ బదిలీల ప్రక్రియలో కావాలనుకున్న వారికి కూడా, అంటే ఉద్యోగ సంబంధించి కానీ లేదా పిల్లల విద్య సంబంధించి కానీ పూర్తి స్థాయిలో మార్పులు చేర్పులు చేసుకునే అవకాశం కూడా కల్పించింది. ప్రధానమైన ఏ శాఖలు అయితే ఉన్నాయో ఆ శాఖలకు సంబంధించి కూడా బదిలీ ప్రక్రియని తాత్కాలికంగా ఉపశమనం ఇచ్చింది. మళ్ళీ సెప్టెంబర్ 1వ తేదీకి సంబంధించి కూడా బదిలీ ప్రక్రియలు నిలిపివేయాలని చెప్పి కూడా ప్రభుత్వం మెమోలో అయితే ఉత్తర్వులు జారీ చేసింది. దాదాపుగా 3 నెలలుగా ఎదురు చూస్తున్న బదిలీ ప్రక్రియకు సంబంధించి ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు అయితే హర్షం వ్యక్తం చేస్తా ఉన్నాయి. రైట్, థాంక్యూ శివ.